సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. టాలీవుడ్ సీనియర్ హీరోలు కొత్త రికార్డుల వేటలో పడ్డారా? నేటి తరానికి సైడ్ ఇవ్వకుండా వారినే సైడ్ చేసేలా పైసా వసూలు చేస్తున్నారా? 200-300 కోట్ల క్లబ్ సీనియర్స్ కి ఛాలెంజింగ్ టాస్క్ లా ఎందుకు మారింది? సీనియర్ హీరోస్ మంచి జోష్ మీద ఉన్నారు. ఎవరికి వారు కొత్త రికార్డ్స్ సొంతం చేసుకునే పనిలో మునిగిపోయారు. మారిన మార్కెట్ ఈక్వేషన్స్ సీనియర్స్ కి తమ భవిష్యత్ పై నమ్మకాన్ని పెంచింది. ఈ సంక్రాంతి సీజన్ అందుకు వేదికగా మారింది. సంక్రాంతికి వచ్చిన డాకు మహారాజ్ ఇప్పటి వరకు జీఎస్టీతో కలిపి దాదాపు 80 కోట్ల షేర్ రాబట్టింది. ఓవరాల్ గా చూసుకుంటే సినిమా బ్రేక్ ఈవెన్ నెంబర్ ని క్రాస్ చేసింది. తొలి వారంలో ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మార్కు దాటగా ఇప్పటి వరకు ఈ సినిమా సుమారు 165 కోట్లకు పైగా గ్రాస్ అందుకున్నట్టు తెలుస్తోంది. ఐటీ దాడుల భయంతో కొందరు నిర్మాతలు లెక్కలు బయటికి చెప్పలేకపోతున్నారనే కామెంట్స్ ఈ సినిమా విషయంలోనూ వినిపించాయి. ఓవరాల్ గా ఎలా చూసుకున్నా 200 కోట్లు కొట్టగల సీనియర్ హీరోగా బాలయ్య బాబు మార్కెట్ వర్గాలకు కనిపించాడు. జనవరి 14వ తేదీన సంక్రాంతికి రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఒక్క తెలుగు భాషలోనే 300 కోట్లు కొల్లగొట్టి ఎవ్వరూ అందుకోని రికార్డ్ ని సొంతం చేసుకుంది. ఈ ఫిల్మ్ ని మరే ఇతర భాషలోనూ రిలీజ్ చేయలేదు. ఇది పాన్ ఇండియా సినిమా కాదు, కేవలం తెలుగు ఆడియన్స్ కోసం తెలుగులోనే రిలీజ్ అయిన ఈ సినిమాకు సినీ ప్రియులంతా బ్రహ్మరథం పడుతున్నారు. వెంకీ కెరియర్ లోనే ఇదొక బెస్ట్ అచీవ్మెంట్. త్వరలో రాబోయే చిరంజీవి 200 కోట్ల విశ్వంభర సైతం పాన్ ఇండియాగా వచ్చి ఖచ్చితంగా 200 కోట్ల క్లబ్ లోకి జాయిన్ అవుతుందనే వాళ్ళు ఉన్నారు. అయితే అది ఎంతవరకు పాసిబుల్ అవుతుందన్నది తెలీదు. ఇక నాగార్జునతో హలో బ్రదర్ తరహా సినిమా చేస్తానని చెప్పిన అనిల్ రావిపూడి ఇటు వెంకీకి ఇచ్చినట్లే నాగ్ కి బ్రేక్ ఇస్తే మిగిలిన 4 సీనియర్ హీరో కూడా 200 కోట్ల క్లబ్ లో చేరతారు. ట్రెండీ హీరోల జమానాలో గేర్ మార్చిన సీనియర్ హీరోస్ దూకుడు ఇంకెంతకాలం ఉంటుందో చూడాలి.